వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆ మాటను ప్రతి సినిమాలోనూ ప్రాణం పెట్టి నిరూపించే నటుడు ఒకరున్నారు. సుమారు 60 ఏళ్ల వయసు. అవును, మీరు విన్నది నిజమే. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాళ్లకు ధీటుగా ఉంటోంది సిక్స్ ప్యాక్ బాడీ. రోజు గంటల తరబడి జిమ్లో చెమటోడ్చే సంకల్పం. ఇవన్నీ ఒక్కరికే సాధ్యం. ఆయనే కోలీవుడ్ సూపర్ స్టార్ మన చియాన్ విక్రమ్. ఇండియన్ సినిమా హిస్టరీలో క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే నటులు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో చియాన్ విక్రమ్ స్టైలే వేరు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్క యువకుడికి ఒక పర్ఫెక్ట్ ఫిట్నెస్ రోల్ మోడల్. అసలు 60 ఏళ్ల వయసులో ఆయన ఎలా ఈ రేంజ్ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్నారు? తాజాగా ఆయన షేర్ చేసిన జిమ్ పిక్స్ వెనుక ఉన్న కష్టమేంటి? వీటన్నిటితో పాటు ఆయన జీవితంలో ఎవరికీ తెలియని ఒక గుండె లయ తప్పే నిజం ఉంది. వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విక్రమ్ ఫిట్నెస్ ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడూ ఒకే రకమైన వ్యాయామాలు చేయరు. చాలా మంది రొటీన్ గా ప్రతిరోజు ఒకే జిమ్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ విక్రమ్ స్టైలే వేరు. తాను పోషించే ప్రతి పాత్రకు తగ్గట్లుగా తన దినచర్యను, వర్కౌట్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకుంటారట. ముఖ్యంగా విక్రమ్ కి అత్యంత ఇష్టమైన వ్యాయామాలు ప్లయోమెట్రిక్ ఎక్సర్సైజెస్. ఇవి శరీరానికి విపరీతమైన వేగాన్ని, చురుకుదనాన్ని ఇవ్వడంతో పాటు కండరాల బలాన్ని ఊహించని రేంజ్ లో పెంచుతాయట. డైరెక్టర్ శంకర్ ఐ సినిమాలో ఒక బాడీ బిల్డర్ పాత్ర ఉంటుంది. దానికోసం విక్రమ్ భారీ వెయిట్ లిఫ్టింగ్ చేసి ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ లా మారారు. అదే సినిమాలో ఒక సాధారణ మోడల్ పాత్ర కోసం కంప్లీట్ కార్డియో వర్కౌట్ తో లీన్ గా మారిపోయారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు, బాడీని ఇనుములా మార్చడానికైనా లేదా నూలు పోగులా కరిగించడానికైనా ఆయన వెనుకాడరు. ఈ చిత్రం కోసం విక్రమ్ ఏకంగా 90 కిలోల నుంచి 52 కిలోలకు బరువు తగ్గారు. ఒకే సినిమాలో అంత లావుగా ఉన్న మనిషి కేవలం ఎముకల గూడులా మారిపోవటం ఒక సంచలనం. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. వైద్యులు హెచ్చరించినా సరే శంకర్ విజన్ కు న్యాయం చేయడం కోసం విక్రమ్ ఆ కఠినమైన శ్రమను భరించారు. అది చూసి మెడికల్ వరల్డ్ సైతం షాక్ అయింది. అలాగే రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ తంగలాన్ విషయానికి వస్తే అందులో ఒక గిరిజన యోధుడి పాత్ర కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఆ వయసులో కూడా ఆ రా అండ్ రస్టిక్ లుక్ కోసం, కండరాలు స్పష్టంగా కనిపించడం కోసం నెలల తరబడి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపన ఆయన నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే చియాన్ విక్రమ్ స్క్రీన్ పై కనిపిస్తే పాత్ర మాత్రమే కనిపిస్తుంది, నటుడు కనిపించడు. సిక్స్ ప్యాక్ లేదా పర్ఫెక్ట్ బాడీ అనేది కేవలం జిమ్ లో మాత్రమే రాదు, మనం కిచెన్ లో తినే ఆహారంలో ఉంటుంది అని విక్రమ్ బలంగా నమ్ముతారు. అవును, 70% డైట్, 30% వర్కౌట్ అనేది ఆయన పాలసీ. ఆయన బరువు తగ్గాలనుకున్నప్పుడు ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లను మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించేస్తారు. మరి బాడీకి ప్రోటీన్ ఎలా వస్తుంది? షూటింగ్ సమయంలో విక్రమ్ తన డైట్ విషయంలో అత్యంత క్రూరంగా, కఠినంగా ఉంటారట. పక్కన వాళ్ళు ఎంత మంచి బిర్యానీ తింటున్నా సరే క్రమశిక్షణ తప్పకుండా తను అనుకున్న బాయిల్డ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఈ విధమైన కంట్రోల్ ఉండబట్టే ఆయన స్కిన్ అండ్ బాడీ ఇప్పటికీ అంత గ్లోయింగ్ గా, యంగ్ గా ఉంటాయి. విక్రమ్ ఈ రోజు చూపిస్తున్న ఈ శారీరక పరివర్తన, ఈ పట్టుదల వెనుక ఒక కన్నీటి గాథ కూడా ఉంది. అది వింటే ఎవరికైనా ఒళ్ళు గొగురు పడుస్తుంది. ఆయన కాలేజ్ రోజుల్లో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ యాక్సిడెంట్ ఎంత భయంకరమైందంటే ఆయన కాలు నలిగిపోయింది. వైద్యులు చూసి ఈయన లైఫ్ లో మళ్లీ ఎప్పటికీ నడవలేరు, ప్రాణాలు దక్కాలంటే కాలు తీసేయాల్సి రావచ్చు అని చేతులెత్తేశారట. ఒక కాబోయే నటుడికి ఇంతకంటే పెద్ద శాపం ఏముంటుంది? కానీ విక్రమ్ ధైర్యం కోల్పోలేదు, కాలు తీసేయడానికి ఒప్పుకోలేదు. ఏకంగా 3 సంవత్సరాల పాటు బెడ్ కే పరిమితమయ్యారు. సుమారు 23 శస్త్రచికిత్సలు జరిగాయి. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత ఊతకర్రల సాయంతో ఆయన ప్రయాణం మళ్లీ మొదలైంది. డాక్టర్లు అసాధ్యం అన్నదాన్ని తన సంకల్ప బలంతో సుసాధ్యం చేశారు. ఆనాడు బెడ్ మీద చావుతో పోరాడిన ఆ పోరాటమే ఈ రోజు ఆయనలో ఈ కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణను 100 రెట్లు పెంచింది. అందుకే ఆయనకు ఏ కష్టము పెద్దదిగా అనిపించదు. చూశారుగా, కష్టం, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని మన చియాన్ విక్రమ్ నిరూపించారు. 60 ఏళ్ల వయసులో ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన జిమ్ ఫోటోలు కేవలం లైకుల కోసం కాదు, బద్ధకంగా ఉండే ప్రతి ఒక్క యువకుడికి ఒక గట్టి హెచ్చరిక, ఒక గొప్ప పాఠం. మరి విక్రమ్ సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన క్యారెక్టర్ ఏది? అపరిచితుడు, ఐ లేక తంగలానా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.